స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. రేపు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి 3 అభ్యర్థుల చొప్పున సిఫార్సు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత పీసీసీ కమిటీలకు, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు అప్పగించారు. ఇక ఈ నెల 8న అన్ని స్థానాలకు అభ్యర్థులను టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ నుండి తెలుసుకుందాం. నరేష్, స్థానిక సంస్థల ఎన్నికల పైన అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచింది. ఇతర పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనికి సంబంధించిన వర్కౌట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 9న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే వచ్చింది, నోటిఫికేషన్ రాబోతుంది. సో నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే అంటే 8వ తారీఖు రోజే అన్ని అభ్యర్థులు అంటే రాష్ట్రంలోని అన్ని జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి పిసిసి భావిస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే జెడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను పిసిసి రాష్ట్ర కమిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించారు. అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను స్థానిక డీసీసీలు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సంబంధించిన డీసీసీ కమిటీలకు అప్పగించారు. సో ఇప్పటికే దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. రేపు మీనాక్షి నటరాజన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈరోజు సాయంత్రమే హైదరాబాద్ రాబోతున్నారు. రేపు పిసిసి చీఫ్ తో సమావేశమై జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా ప్రకటించబోతారు. వాస్తవానికి ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఇప్పటికే 42% బీసీలకు రిజర్వేషన్లు కోసం ఒక జీవోను జారీ చేయడం, ఆ జీవోకు సంబంధించి కోర్టులో కూడా కేసు వేసిన నేపథ్యంలో 8వ తారీఖు నాడు హైకోర్టు కూడా తీర్పు అంటే ఆ రోజు ఏం చెప్పబోతుంది అనేది కూడా కాస్త ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 9వ తారీఖు నాడు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందంటే ఒక రోజు ముందు హైకోర్టు ఏం చెప్పబోతుందన్న ఆసక్తి కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇంకొక వైపు అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అభ్యర్థుల కంటే ముందే అభ్యర్థులు ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలో దూకుడుగా ఉందన్న సందేశాన్ని ప్రజలకు పంపించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో తమకు ఖచ్చితంగా ఏదైతే కలిసి వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇంకొక వైపు అభ్యర్థుల ఎంపిక కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అంటే ప్రతి జెడ్పీటీసీ కి సంబంధించి కనీసం 3 అభ్యర్థులను మొదట ఎంపిక చేయడం ద్వారా వాళ్ళలో ది బెస్ట్ ఎవరనేది కూడా ఒక సర్వే నిర్వహించి ఫైనల్ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. సో గతంలో ఎన్నడూ కూడా జెడ్పీటీసీ అభ్యర్థులను సాధారణంగా స్థానిక నాయకులే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఈసారి పిసిసి చాలా సీరియస్ గా అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి సారించింది. ఇంకొక వైపు ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించి డీసీసీ కమిటీలు నిర్ణయించబోతున్నారు. ఇక ఇప్పటికే స్థానిక అంటే మంత్రులు కూడా ఇంతకుముందు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు. మంత్రులు బాధ్యత తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గెలుపులో మంత్రులు కీలక పాత్ర పోషించాలని చెప్పిన నేపథ్యంలో మంత్రులు కూడా దీనికి సంబంధించిన పనిని ఇప్పుడే ప్రారంభించారు. ఓకే, థ్యాంక్ యూ నరేష్.